హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. కప్పు గోధుమ పిండిని మిక్సీ జార్లోకి తీసుకోండి. వేడి వేడి స్నాక్స్ క్షణాల్లో రెడీ అండి. చాలా చాలా బాగుంటాయి. బయట మనం బండి మీద కొంటుంటాం కదండి, ఆ స్నాక్స్ కంటే కూడా చాలా రుచిగా ఉంటాయి. మరి ముందుగా అయితే మిక్సీ జార్లోకి కప్పు గోధుమ పిండి తీసేసుకోండి. ఈ గోధుమ పిండిలోకి కొంచెం పెరుగు తీసుకోవాలి. నేను చూస్తున్నాను కదండి, చిన్న బౌల్ నిండా పెరుగు తీసుకోండి. పెరుగు వచ్చేసి పుల్లటిదైనా పర్లేదు, లేదనుకోండి ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, దాన్నైనా మీరు తీసుకోవచ్చు. ఇందులోకి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళని కలిపి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోండి. మరీ ఎక్కువగా నీళ్ళని కలిపామనుకోండి పల్చగొచ్చేస్తుందండి. మనం పునుగులు వేసుకోవటానికి పిండి కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉండాలి. మామూలుగా అయితే పిండి మరియు పెరుగుని చేత్తోనే కలుపుకోవచ్చు. కానీ చేత్తో కలుపుకునే కంటే ఇలా మిక్సీలోకి తీసుకోవటం వల్ల తొందరగా అయిపోతుందండి. చేత్తో అనుకోండి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కాస్త మనం దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే కరివేపాకు తీసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకోవాలి. ఇందులో ఉప్పొచ్చేసి తగినంత, దీంతో పాటు బేకింగ్ సోడా కొంచెం తీసుకోండి. ఈ విధంగా కొంచెం బేకింగ్ సోడా తీసుకోవటం వల్ల ఫ్లఫీగా వస్తాయండి. చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడు వీటి మొత్తాన్ని చేత్తో కరెక్ట్‌గా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. ఏదైనా స్నాక్స్ మీకు అప్పటికప్పుడే తినాలనిపించినప్పుడైనా, లేదనుకోండి పిల్లలు అడిగిన వెంటనే గోధుమ పిండితో జస్ట్ ఇలా చేసి ఇచ్చేయండి. వాళ్ళు ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటాయి. చూడండి, ఇప్పుడు చేత్తో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. కొంచెం ఈ పిండిలో కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా మీకు కనిపించినట్లయితే ఇంకొంచెం మీరు పిండి కలుపుకోవచ్చు. దీంతో పాటు పెరుగును కూడా యాడ్ చేయండి. పెరుగు మీ దగ్గర లేనట్లయితే కొంచెం నిమ్మరసం కూడా మీరు కలుపుకోవచ్చు. చూడండి, ఒక్క 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి కొంచెం మనకి ఇక్కడ ఫ్లఫీగా కనిపిస్తుంది కదా, ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత మీరు పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా పునుగులు తినాలనిపించినప్పుడు పిండి రుబ్బుకోవాల్సి వస్తుంది కదండి. అంటే బియ్య పిండినైనా యూజ్ చేస్తాం, లేదనుకోండి మైదానైనా యూజ్ చేస్తాం. అలా కాకుండా ఇలా గోధుమ పిండితో మీరు ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందండి. చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో, ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా తక్కువ సమయంలో ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ పునుగుల్ని మాత్రం నూనె బాగా వేడైన తర్వాతే ఇందులోకి తీసుకోవాలండి. కొంచెం మనం ఈ వేడవక ముందు తీసుకున్నాం అనుకోండి, కింద అడుగు భాగం అతుక్కుపోతాయి. మరి ఈ పునుగులొచ్చేసి కొంచెం ఆయిల్‌లో సెట్ అయిన తర్వాత మీరు టర్న్ చేసుకోండి. దీన్ని మాత్రం ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసి ఫ్రై చేసేసుకోండి. మరి ఈ పునుగులొచ్చేసి మీరు ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేస్తే చాలండి, పర్ఫెక్ట్‌గా ఇవి రెడీ అయిపోతాయి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని డిష్ ఔట్ చేసేయాలి. పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మాత్రం గుల్లగా వస్తాయండి. చాలా బాగుంటాయి. మీరు మాత్రం గోధుమ పిండితో ట్రై చేసినట్లయితే మాత్రం ఇలా తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి డిష్ ఔట్ చేసేయండి. చూసారు కదా, మరి చాలా సింపుల్‌గా బయట బండి మీద దొరికే పునుగుల కంటే కూడా చాలా బెస్ట్ రెసిపీ అనే చెప్పుకోవాలండి. చాలా చాలా బాగుంటాయి. మరి క్షణాల్లో చేసుకునే ఈ పునుగులు మాత్రం మీరు మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.